హాయ్ హలో నమస్తే. నాగేంద్ర హనీమూన్ అనే వెబ్ సిరీస్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. సూరజ్ హీరోగా నాగేంద్ర హనీమూన్ అనే వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో అందుబాటులోకి వచ్చిన సిరీస్. ఆసక్తిమైన కథా కథనాలు, వినోదాత్మకమైన సన్నివేశాలు, హైలైట్ గా నిలిచే క్లైమాక్స్, ట్విస్ట్ ఇవన్నీ కలిసిందే నాగేంద్ర హనీమూన్. మలయాళంలో సూరజ్ ఎంజుమూడికి మంచి ఇమేజే ఉంది. 2001లో మంచి నటుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అలాంటి ఆయన మొదటిసారిగా చేసిన వెబ్ సిరీస్ నాగేంద్ర హనీమూన్. ఒక జీవితం 5 భార్యలు అనే ఉపశీర్షికగా డ్రగ్ కామెడీ జోనర్లో 6 ఎపిసోడ్లతో రూపొందింది. ఈ సిరీస్ ఈ నెల 19వ తారీఖు నుండి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే 1980లో నడిచే కథ ఇది. నాగేంద్ర అనగా సూరజ్ ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడు. తల్లి కాస్త గయ్యాలి, అందుకే తండ్రి దేశాలు బట్టి వెళ్ళిపోతాడు. అతను మహా బద్ధకస్తుడు, సోమరితనానికి కేర్ ఆఫ్ అడ్రస్. పెళ్లి చేసుకుంటే భార్యను పోషించాలి, భార్యను పోషించాలంటే ఏదైనా పని చేయాలి, పని చేయమంటే పాపం చేసినట్టుగా అతను భావిస్తాడు. అందువల్లే 40 ఏళ్లు దాటిన పెళ్లి గురించి ఆలోచనే రాదు. ఆ ఊర్లో అతనికి స్నేహితుడు సోము, అతనితోనే నాగేంద్ర ఎక్కువ తిరుగుతుంటాడు. ఒకసారి కువైట్ నుండి నాగేంద్ర స్నేహితుడు పౌండ్లో వస్తాడు. అతని స్టైలు, అతనుకున్న పలుకుబడి చూసి తను కూడా కువైట్ వెళ్ళాలని అనుకుంటాడు. అక్కడైతే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చని అతని ఆలోచన. కొంత డబ్బు సమకూర్చుకో, నిన్ను కూడా కువైట్కు పంపిస్తానని పౌలు మాటిస్తాడు. జానకిని పెళ్లి చేసుకుంటే ఆ కట్నం డబ్బుతో కువైట్ వెళ్ళొచ్చని సోము సలహా ఇస్తాడు. తిరిగి రావటం ఇష్టం లేకపోతే అక్కడే ఉండిపోమని అంటాడు. దీంతో జానకి మెళ్ళో నాగేంద్ర తాళి కడతాడు. కానీ పెళ్లికి ముందు వాళ్ళు కట్నం ఇవ్వలేమని, ఆ విషయం తమ తల్లిగారికి చెప్పామని, ఆ విషయం నీ దగ్గర దాచిందని, ఆ విషయం తెలుసుకొని నిబ్బరపోతాడు. మరేం పర్వాలేదు, తమకు తెలిసిన సంబంధం వేరే ఉందని నాగేంద్రని తీసుకువెళ్తాడు సోము. ఇక లిల్లీ కుట్టి తండ్రి మంచంలో ఉంటాడు. అన్నయ్య వదినలపై ఆమె పెళ్లి భారం ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆస్తిపాస్తులు వస్తాయి అని చెప్పి నాగేంద్రతో జోసఫ్ అనే పేరుతో ఆయన పరిచయం చేస్తాడు సోము. లిల్లీ కుట్టి పేరు మీద ఆస్తిపాస్తులు ఇప్పట్లో రావని అక్కడ నుండి తెలివిగా బయటపడతాడు. ఇక అక్కడ నుండి వేరే పంద్రానికి సోము తీసుకెళ్లి అక్కడ నాగేంద్ర పేరును హుస్సేన్ గా మార్చి 3 కాసుల బంగారం 2000 రూపాయలు ఇస్తామని చెప్పి సామూహిక వివాహంలో కూర్చోబెడతారు. అక్కడ లైలా సుల్తాన్ని వివాహం చేసుకుంటాడు. అయితే బంగారు కాసులు డబ్బులు తీసుకొని తన దగ్గర దాచిపెడుతుంది. అతనికి ఆల్రెడీ పెళ్ళయిందని, తన భర్త తనను మోసం చేస్తున్నాడని, అలా మోసం చేస్తే చంపేస్తానని ఫస్ట్ నైట్ రోజే చెబుతుంది లైలా. తనకి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయ్యాయని లైలాకి తెలిస్తే చంపేస్తుందని, ఆమె నుండి బంగారు గాజులు దక్కించుకొని బయటపడాలని నిర్ణయించుకుంటాడు నాగేంద్ర. అప్పుడు అతనికి ఎలాంటి అనుభవం ఎదురైంది, ఆ తర్వాత గోవింద పేరుతో సావిత్రి జీవితంలోకి, సుకుమారు పేరుతో గంగా జీవితంలోకి అతను ఎలా అడుగు పెట్టాడు, అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరికి అతను కువైట్ కి వెళ్ళాడా లేదా అనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే, తన జీవితంలో అసలు పెళ్ళే చేసుకోను, భార్యను పోషించడం కోసం కష్టపడాలా అనుకునే ఒక బద్ధకస్తుడు కట్నం కోసం 5 భార్యలను చేసుకోవాల్సి వస్తుంది. దారితీసిన పరిస్థితులు, ఆ పెళ్లాల నేపథ్యం నవ్వులు తెప్పిస్తాయి. ఈ కథను దర్శకుడు చాలా వినోదంగా, ఆసక్తిగా తెరకెక్కించాడు. ప్రతి పెళ్లి కూతురికి ఒక లోపాన్ని సెట్ చేసి ఆ వైపు నుండి కూడా కామెడీని టచ్ చేశాడు. చివరిలో 2 ట్విస్టులు వస్తాయి. ఆ 2 ట్విస్టులు కూడా కథకి బలాన్ని చేకూర్చాయి. నిఖిల్ ఫోటోగ్రాఫ్ బాగుంది, అందమైన లొకేషన్స్ కథకి ఇంకాస్త బలాన్ని అందించాయి. ఇక నేపథ్య సంగీతం కథపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక వెయిటింగ్ విషయానికి వస్తే ఓకే అనిపించింది. ఇక కథనం సాగే విధానం కొంచెం స్లోగా, కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ తో సహజత్వానికి దగ్గరగా తీశారు ఈ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో కలిసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.